ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రస్తుతం అయితే దాక్షాయిని దగ్గర నుంచి గండం గట్టెక్కింది గాని ఆ తర్వాత ఆ బ్రహ్మరాక్షసి నిన్ను వదిలిపెట్టదమ్మా. మీకేవైనా సాయం అందించాలని ఈ డిబ్బీలు బయటికి తీశాను. ఏదో ఒక రకంగా దాక్షాయిని డబ్బులు సమకూర్చాలి. ఏదో ఒకటి చేసి నేను డబ్బులు సంపాదించాలి. నన్ను ఆదుకున్న వీళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. అమల్య రా ఆడుకుందాం రా. నువ్వేం కంగారు పడకవ్వా. ఏదో ఒక రకంగా నేను పని చూసుకుంటాను. ఆ డబ్బులు మీకు అవసరం. అవి దాచిపెట్టండి. మీరేమీ టెన్షన్ పడకండి. నేను అన్నీ చూసుకుంటాను. అమ్మా, తప్పైపోయిందమ్మా. రే, అమ్మా, తప్పైపోయిందమ్మా. ఈ ఒక్కసారికి నన్ను వదిలేండి అమ్మా. నన్ను క్షమించండి అమ్మా. రే, నువ్వు గమ్మున కూర్చుంటే ఆ కత్తితో నీ గుండు గీస్తాడు. లేకపోతే అదే కత్తితో నీ పేక కొయ్యాల్సొస్తుంది. రే, కానివరా. అమ్మా, వద్దమ్మా, వద్దమ్మా, వద్దని చెప్పండి అమ్మా. రే ఆగు. ఏంటత్తా, ఏం చేశాడు కదవా? వీడు మనకి తెలియకుండా సొంత పగలు పెంచుకుంటున్నాడు. సొంత పనులు చేసుకుంటున్నాడురా. ఏం చేసావురా నువ్వు? ఏం చేస్తావు? అయ్యా, ఆ బాలాని ఎంత పెద్ద తప్పు చేశావు? అయ్యా, 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 కొట్టకండి అయ్యా, అయ్యా, అయ్యా. రేయ్, ఇంకోసారి కనపడితే నీ బాడీని ముక్కలు ముక్కలు చేసి రొయ్యల చెరువుకి మేతేసేస్తాను. లేదయ్యా, క్షమించండి అయ్యా. అమ్మా, అమ్మా, క్షమించండి అమ్మా. అమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా. ఈ ఊళ్ళో ఎవరి కంటైనా పడితే నీ తల పొలిమేరలో వేలాడుతుంది. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానమ్మా. రేయ్, ఈ ఒక్కసారికే నిన్ను క్షమిస్తున్నాను. ఈ ఊళ్ళో ఎవరికంటైనా పడ్డావో నీ తల పొలిమేరలో వేలాడుతుంది. పో. అమ్మా, పో. రేయ్, అమ్మా, ఈ ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళున్నారు కదా, అదే నన్ను నిలదీసి ప్రశ్నించిందే అది ఊళ్ళో ఏ పని లేకుండా తిరుగుతుందంట. వెళ్ళి దాన్ని మన ప్లేస్కి తీసుకుని రా. అలాగేనమ్మా. ఎందుకత్తా, ఏం చేయబోతున్నావు? దానికి గుణపాఠం చెప్పాలిరా. ఈ దాక్షాయిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో దానికి తెలియాలి. రేయ్, వెళ్ళు. అలాగేనమ్మా. నేను పనికి వెళ్ళకపోతే
అమ్మా. అయ్యో అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా, లేవండమ్మా, జాగ్రత్త. పదండమ్మా, కూర్చోండమ్మా. మంచినీళ్ళు తాగమ్మా. అయ్యో పాపం, తనకి ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. నిండు చూలాలివి, ఎవరు తోడు లేకుండా ఒక్కదానివే వెళ్తున్నావేంటి? కంగ్రాచులేషన్స్. కంగ్రాట్సా? ఎందుకు డాక్టర్? తను తల్లి కాబోతుంది. మొన్న మెట్లపైన నూనె ఉండడం, నువ్వు జారి పడిపోబోవడం, అలాగే నిన్న మనం వచ్చేటప్పుడు ఆ వ్యాన్ మనల్ని ఢీ కొట్టబోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఫనీ వాళ్ళ మీద చాలా అనుమానం పెరుగుతుంది. లేదండి, మా ఆయన పనికెళ్ళాడు. షాప్ వరకు వెళ్దామని బయలుదేరాను. ఇంతలో కళ్ళు తిరిగాయి. జాగ్రత్తమ్మా, ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రాకు. అమూల్య, మనం ఇవన్నీ జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దించుదాం, లేకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతున్నాయేమో. మనసున్న మహారాజుకి ఎంత మంచి ఆలోచన వచ్చింది. అలాగే తీసుకెళ్ళండి. అమ్మా, వాళ్ళిద్దరు నీకు తోడుగా మీ ఇంటి దాకా వస్తారు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అయ్యయ్యో, పర్లేదమ్మా, నేను వెళ్తానులే. వద్దమ్మా, వాళ్ళు మీకు తోడుగా వస్తారు. పదండి. వాళ్ళ ఇంటి దగ్గర దించుదాం. అమూల్య, పట్టుకో. రాక్క. గాయత్రికి ఎలా ఉందో? అనంత్ గారు గాయత్రిని బాగానే చూసుకుంటారు. తను బాగానే ఉండుంటుంది. ఇంకొకరు కావాలే. ఏమా, పనికొకరు కావాలి, వచ్చావా? వస్తానండి. సరే అమ్మా, ఆటో ఎక్కు. అలాగే.